మనం డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఓటీపీ ఆధారంగా ఆ లావాదేవీలు జరుపుతాం. పాస్వర్డ్లతో పాటు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లో భాగంగా ఈ ఓటీపీలు ఉంటాయి. బ్యాంక్ లావాదేవీలు చేస్తున్నప్పుడు, ఇతర లాగిన్స్ చేసినప్పుడు రెగ్యులర్ పాస్వర్డ్ తో పాటు ఓటీపీలను కూడా ఎంటర్ చేస్తాం. ఈ 2 ఫ్యాక్టర్ సెక్యూరిటీని ఇస్తాయని నమ్ముతాం. మరి ఈ ఓటీపీలో ఉండే రిస్క్ ఏంటి? ఓటీపీ ఎలా పనిచేస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓటీపీ అనేది ఒక సీక్రెట్ కోడ్. ఒకసారి మాత్రమే పనిచేస్తుంది. స్పెసిఫిక్ అల్గోరిథం నుంచి వచ్చే ఓటీపీతో లాగిన్స్ లేదా ట్రాన్సాక్షన్లను ఒకసారి మాత్రమే చేసే వీలుంటుంది. ఒకసారి వాడితే మళ్ళీ ఆ ఓటీపీని వాడే వీలుండదు. ఓటీపీని 1980ల కాలంలో లెస్లీ లాంపోర్ట్ అనే వ్యక్తి కనిపెట్టాడు. కాలక్రమేణా ఓటీపీ ప్రజాదరణ పొందింది. టెక్స్ట్ మెసేజ్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ, యాప్ జనరేటెడ్ ఓటీపీ, స్మార్ట్ కార్డ్ బేస్డ్ ఓటీపీ, ఇలా ఓటీపీలో రకాలున్నాయి. చాలా మంది టెక్స్ట్ మెసేజ్ ఓటీపీలను వాడుతుంటారు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ లో ఇది కీలకం. ఈమెయిల్ ఓటీపీ యూజర్ రిజిస్టర్డ్ మెయిల్ కు వస్తుంది. ఇది మాలిక్యూస్ అటాక్స్ నుండి రక్షిస్తుంది. స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడంతో యాప్ జనరేటెడ్ ఓటీపీలు వస్తున్నాయి. యూజర్ ఒక బిజినెస్ కు సంబంధించిన యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే లాగిన్ అయ్యేటప్పుడు యాప్ లో ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు ఓటీపీలు వస్తాయి. ఆ యాప్ కు ఉండే పాస్కోడ్ యూజర్ వ్యక్తిగత డేటాను సేఫ్ గా ఉంచుతుంది. ఇక స్మార్ట్ కార్డ్ బేస్డ్ ఓటీపీ బ్యాంకింగ్, డిఫెన్స్ సర్వీసెస్ లో దీనిని వాడతారు. కార్డ్ లో ఎంబెడ్ చేసిన చిప్ ద్వారా ఓటీపీ జనరేట్ అవుతుంది. ఇలా ఓటీపీ జనరేట్ చేయడం వల్ల డేటా సేఫ్ గా ఉంటుంది. ఓటీపీ అథెంటికేషన్ అనేది రెండు వైపులా జరుగుతుంది. అథెంటికేషన్ కోసం యూజర్ ఓటీపీ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అథెంటికేషన్ సర్వర్ యూజర్ ఐడెంటిటీని చెక్ చేస్తుంది. అయితే ఓటీపీతో కూడా ఆర్థిక నేరాలు జరుగుతుండడం కాస్త ఆందోళనకు గురిచేసే అంశమని చెప్పాలి. ఎస్ఎంఎస్, స్విమ్ స్వాప్, ఈమెయిల్ హ్యాక్ ద్వారా హ్యాకర్లు ఓటీపీలను తెలుసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈమెయిల్ సైతం యాక్సెస్ చేయగలుగుతున్నారు. అలాగే సిగ్నలింగ్ సిస్టమ్ నెంబర్ ఉపయోగించి స్కామ్స్ చేస్తున్నారు. కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి తమ సిమ్ ను వేరే ఫోన్ లేదా స్లాట్ కు మార్చారని చెప్తుంటారు. ఈ క్రమంలోనే ఓటీపీని పంపి వాటిని ఎంటర్ చేయాలని చెప్పగానే కస్టమర్ దానిని నమ్మి ఎంటర్ చేసి మోసపోతున్నాడు. ఈ రకమైన దాడులు ఎక్కువగా సక్సెస్ అవుతున్నట్లు ప్రిన్స్టన్ యూనివర్సిటీ చేసిన అధ్యయనం కూడా తెలిపింది. మొబైల్ నెంబర్ ఓటీపీ, ఈమెయిల్ ఓటీపీ, యాప్ జనరేటెడ్ ఓటీపీ, స్మార్ట్ కార్డ్ బేస్డ్ ఓటీపీ సేఫ్ట్ ప్రోటోకాల్లో భాగంగా ఉపయోగించేవే అయినా వీటి ద్వారా కంపెనీల సమాచారాన్ని 100% సేఫ్ అని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఏదో ఒక సమయంలో కంపెనీలో పనిచేసే ఉద్యోగుల డేటా కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోయే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఓటీపీలో టైం బేస్డ్ ఓటీపీలను సెట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి 30 సెకండ్ల తర్వాత పనిచేయవు. సో వీటిని సైబర్ నేరస్తులు అంత ఈజీగా ట్రాక్ చేయలేరు. కంపెనీల్లో వాడే ఈమెయిల్స్, ఇతర లాగిన్స్ కు టైం బేస్డ్ ఓటీపీలను వాడడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వెంటనే వేట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వేట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.